జాతీయ అంబేద్కర్ సేనాని పీటీఎం శివప్రసాద్ కానీ శ్రీచందు కానీ వీళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో 9th ఆగస్ట్ రోజు ఆ ర్యాలీకి ఎటువంటి పర్మిషన్ కూడా లేదని చెప్పేసి మనకు పోలీస్ నోటీస్ అనేది రిలీజ్ చేస్తున్నాం. మీకు కూడా ఇది ప్రెస్ నోట్లో అందజేస్తాము. ఇది ఆల్రెడీ కూడా కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోయి పేరెంట్స్తో కూడా మనం చెప్పించిన తర్వాత కూడా వివిధ సోషల్ మీడియా దానిలలో కానీ లేకపోతే వేరే విధంగా కానీ కొంచెం మిస్ఇన్ఫర్మేషన్ అనేది కంటిన్యూస్గా స్ప్రెడ్ చేస్తున్నారు. కేసు రిజాల్వ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇట్లాంటిది చేయడము, ఆయనకున్న వెస్టెడ్ ఇంట్రెస్ట్ల కోసము అక్కడున్న గవర్నమెంట్ ల్యాండ్ని గ్రాప్ చేయడానికి కావచ్చు, ఇంకా ఇతర వాళ్ళకున్న ఏవైతే లోపల ఇంటెన్షన్స్ ఉన్నాయో దానికోసం ఇవన్నీ క్రియేట్ చేసి కంటిన్యూస్గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా కంటిన్యూస్గా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అదే విధంగానే దాని గురించి అని చెప్పేసి ఇప్పుడు 9th రోజు ఏదైతే వీళ్ళు చలో మదన్పల్లి కానీ ఈ ర్యాలీ అనేది ఏదైతే ప్లాన్ చేస్తున్నారో దానికి ఎటువంటి పర్మిషన్ కూడా లేదు. దానికోసం మనం పోలీస్ నోటీసు ఏదైతే ఉందో ఈ పీటీఎం శివప్రసాద్కి ఇస్తున్నాము. ఆయన కాకోకుండా ఇంకా మిగిలిన ఎవరైతే 19 మంది మనం ఐడెంటిఫై చేశామో వాళ్ళందరికీ కూడా సర్వ్ చేస్తాం. ఇన్ పర్సన్ కూడా ఇస్తాం, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా మనం అందిస్తాము. అది కాకోకుండా ఇంకా ఎవరైనా దీని అసోసియేట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అందించడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మీడియా ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఇది ఏదైతే 9th రోజు ఈ చలో మదన్పల్లి అనే దానికి ఎటువంటి పర్మిషన్ కూడా లేదు. డెఫినెట్గా ఎవరైనా కానీ చట్టం చేతిలోకి తీసుకొని లేదంటే చట్ట వ్యతిరేకంగా కానీ ఏదైనా చేశారంటే మాత్రం డెఫినెట్గా చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని కూడా మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.